మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులందరికీ నమస్కారం. అదేవిధంగా ఈరోజు మేడే, ముందుగా అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. శ్రీ గోసలైట్స్ తరపున, నా తరపున మేడే శుభాకాంక్షలు అందరికీ. ఈ విధంగా ఈరోజు మీ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నీట్ పరీక్ష మే 3వ తారీఖున జరగబోతోంది. మీ అందరికీ తెలిసిందే, ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో చాలామంది తల్లిదండ్రుల, విద్యార్థుల కోరిక డాక్టర్ అవటం. ఈ డాక్టర్ కళ అనేది 10th తర్వాత స్టార్ట్ అయ్యి కొంతమంది 2 సంవత్సరాల్లో పూర్తి చేసుకోగలుగుతున్నారు, కొంతమంది 3-4 సంవత్సరాలు కూడా పడుతుంది. అటువంటి కాంపిటీషన్లో ఈ రోజున నీట్ ఎగ్జామినేషన్ జరుగుతోంది. సుమారుగా ఆల్ ఇండియాలో 20 లక్షల నుంచి 25 లక్షల మంది పోటీ పడుతుంటే, మనకున్న మెడికల్ సీట్లు, ఫ్రీ సీట్లు 1,00,000 మాత్రమే. అదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 60,000 నుంచి 70,000 మంది విద్యార్థులు పోటీ పడుతుంటే, అందులో మనకున్న సీట్లు, ఫ్రీ సీట్లు అయితే కనుక సుమారుగా 4,000 మాత్రమే. అదే తెలంగాణలో చూసుకుంటే ఒక 70,000 మంది కనుక మనకి నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి పోటీ పడుతుంటే, సుమారుగా 7,000 మాత్రమే ఫ్రీ సీట్స్ ఉన్నాయి. కానీ ఈ ఎగ్జామ్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన ఎగ్జామినేషన్. నేషనల్ వైడ్గా, ఇండియా వైడ్గా ఈ 20-25 లక్షల మంది ఒక్క నీట్ ఎగ్జామ్ మాత్రమే రాస్తున్నారు. మరి ఈ నీట్ ఎగ్జామ్ అనేది ఎన్టీఏ అనే ఒక ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేస్తుంది. డెఫినెట్గా ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఆస్పిరెంట్స్ ఆఫ్ ద మెడికోస్. కానీ ఎగ్జామ్ అనేది ఇన్ని లక్షల మందికి ఒకేసారి ఆఫ్లైన్లో ఒకే టైంలో ఒకే రోజు జరగటం అనేది చాలా కష్టమైన పని, నిజమే. కానీ దానికి చాలా ప్రణాళికాబద్ధంగా ఎన్టీఏ గవర్నమెంట్స్, డిఫరెంట్ స్టేట్స్ గవర్నమెంట్స్కి ఇచ్చి, గవర్నమెంట్స్ ఈరోజు కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతి డిస్ట్రిక్ట్లోనూ రేపొద్దున ఈ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఈ జరిగేటప్పుడు డెఫినెట్గా చాలా వరకు బాగా చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రతి ఏడాది ఎగ్జామ్ అయిన తర్వాత పిల్లలు చెప్పే ప్రాబ్లమ్స్ వింటుంటే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఇదేదో నా శ్రీ గోసలైట్స్ వ్యవస్థ గురించో లేదంటే ఇంకోటో దాని గురించి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టలేదు. పేరెంట్స్ యొక్క బాధలు చూస్తున్నాం, పిల్లల యొక్క బాధలు చూస్తున్నాం, వాళ్ళు పడే కష్టం చూస్తున్నాం. ఆ కష్టంలో ఎగ్జామ్ కనుక కొద్దిగా ఏదన్నా పొరపాట్లు కనుక జరిగితే ఎగ్జామ్ సెంటర్స్లో దాని ఎఫెక్ట్ వాళ్ళ జీవితాలు పోతున్నాయి. ఒక ఇయర్ వేస్ట్ అవుతుంది. ఎంతోమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు, ఎంతోమంది పేరెంట్స్ బాధపడుతున్నారు. దీన్ని ఒక్కసారి మానవతా దృష్టితో మన అధికారులకు కానీ, అలాగే ప్రతి ఎగ్జామ్ సెంటర్లో ఉన్న చీఫ్ సూపరింటెండెంట్స్ అండ్ ఇన్విజిలేటర్స్కి కానీ మనం అవేర్నెస్లా తెలియచేయాలి. తెలియచేయటం వలన వాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు వహిస్తే కనుక ఏ విద్యార్థులకు కూడా నష్టం జరగకుండా చక్కగా వాళ్ళ 3 గంటల సమయాన్ని వాళ్ళు నీట్ ఎగ్జామినేషన్ బాగా రాస్తే, వాళ్ళు తర్వాత రాసిన తర్వాత వచ్చిందా రాలేదా పర్వాలేదు. కానీ ఇక్కడ తప్పిదాల వల్ల కనుక సీట్లు పోతుంటే అది ఎంతో బాధాకరమైన విషయం. దాన్ని మీ అందరికీ తెలియచేసి ఎన్నో వార్తలు, ఎన్నో బ్రేకింగ్ న్యూస్లు మీ అందరూ తెలియచేస్తున్నారు. నిజంగా ఇది పబ్లిక్ అవసరమైన ఇంపార్టెంట్ అవేర్నెస్. చాలామంది డాక్టర్ ఆస్పిరెంట్స్ అయిన స్టూడెంట్స్ పేరెంట్స్ యొక్క భావాలు ఇవన్నీ కూడా, ఆ భావాలను మీ ముందు అట్లు పెడితే మీరు దాన్ని ఒక అవేర్నెస్లా అందరికీ, అధికారులకి, అలాగే సెంటర్లో ఉన్న చీఫ్ సూపరింటెండెంట్స్కి అందరికీ తీసుకెళ్ళి ఆ విద్యార్థులకి కరెక్ట్గా 3 గంటల ఎగ్జామ్ జరిగే విధంగా చేస్తారు. తద్వారా నలుగురు కళలు నిలబెడతాయి, నలుగురు ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటారు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు మీ అందరికీ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది. ఏంటండి, ఏమేమి తప్పులు జరుగుతున్నాయి? ప్రతి ఎగ్జామ్ అయిన తర్వాత తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, మాలాంటి ఏదైతే మనకి విద్యా వ్యవస్థలు ఉన్నాయో ఆ విద్యా వ్యవస్థల్లో మళ్ళీ వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత బోరు నేడుస్తూ ఏమేమి ప్రాబ్లమ్స్ చెప్తున్నారు, ఆ ప్రాబ్లమ్స్ మీ ముందు అట్టి పెడతాను. వీటిని సవివరంగా మీరు వివరించి ఆ ఎగ్జామ్ సెంటర్స్ హెడ్స్కి చేరే విధంగా చేసి, అలాగే
మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈరోజు నేను కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళి నేను నా యొక్క ఇదంతా కూడా వివరించాను. ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించారు. నిజంగా మీరు చెప్పిన వ్యాలిడ్ పాయింట్స్ మేము మళ్ళీ ఇప్పుడు ఒకసారి మీటింగ్ పెట్టుకున్న అందరికీ కూడా మేము మళ్ళీ ఒకసారి మేము తెలియచేస్తామని చెప్పారు. అలాగే కొన్ని కాలేజెస్కి వెళ్ళాను, లయోలా కాలేజీకి వెళ్ళాను, ఆర్కిటెక్చర్ కాలేజీకి వెళ్ళాను, వాళ్ళ హెడ్స్తో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించారు, చాలా జాగ్రత్తగా చేస్తారని చెప్పారు. మీ ముందు కూడా పెడుతున్నాను, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అనేది ఈరోజు బలమైన శక్తి. మీరు తలుచుకుంటే ఏదైనా సరే మీరు చాలా అవేర్నెస్ పబ్లిక్ ఇవ్వగలుగుతారు. అటువంటిది మీకు ఎగ్జామ్ రన్ చేసే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ కలెక్టర్ ఆధ్వర్యంలో, లేదంటే కనుక సెంటర్ హెడ్స్ ఏ సెంటర్కి అయితే వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇన్విజిలేటర్స్ జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రన్ చేస్తే కనుక పిల్లలకి అటువంటి నష్టం జరగకుండా వాళ్ళ జీవితకాలం వేస్ట్ కాకుండా ఉంటుందనేది నా భావన. దాన్ని మీరందరూ అలా జాగ్రత్తగా తీసుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందులో జరిగే నష్టం ఏంటో చెప్తా. ఒకటి, ఫస్ట్ నష్టం ఏం జరుగుతుంది, ఇది 3 గంటల్లోనే ఎగ్జామ్ రాయాలండి. వాళ్ళు ఆఫ్లైన్ ఎగ్జామినేషను 2 గంటల నుంచి 5 గంటల లోపల రేపు 3వ తారీఖు జరుగుతుంది. 2 to 5 జనరల్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏమిస్తుందంటే 2కి ఎగ్జాక్ట్గా స్టార్ట్ అవ్వాలి, 5 క్లోజ్ అవ్వాలి, 3 గంటలు ఖచ్చితంగా స్టూడెంట్కి సమయం ఇవ్వాలి. కానీ ఏం జరుగుతుందంటే ప్రతిసారి మాకు తల్లిదండ్రుల నుంచి పిల్లల నుంచి వచ్చే ఇబ్బంది ఏంటంటే మాకు వాళ్ళు ఏదో సంతకాలు పెట్టించుకుంటా లేట్ చేసి 2:10కి స్టార్ట్ చేశారు. 10 నిమిషాలు పోయింది, పావుగంట పోయింది, కానీ మాకు అదనపు సమయం ఇవ్వలేదు. అరే 5 నిమిషాల్లో 4 క్వశ్చన్లు రాస్తారు, 15 నిమిషాలు పోతే 10 క్వశ్చన్లు కనుక తేడా వస్తే ఆటోమేటిక్గా వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి. కాబట్టి నేను కోరేది ఏంటంటే మొట్టమొదటిది మీరు ఏదైనా 2:00 కంప్లీట్ చేసుకోండి. 2 తర్వాత ఖచ్చితంగా స్టూడెంట్ స్టార్ట్ చేయాలి, 5కి తీసుకోవాలి. 3 గంటల్లో 1 నిమిషం లేట్ అయినా అది స్టూడెంట్ యొక్క 5 మార్కులు కూడా ఫ్యూచర్ని తేడా చేస్తుంది. దాన్ని సవీనంగా అందరినీ అభ్యర్థిస్తున్నా, సమయంలో అందరినీ కోరుతున్నా, అందరు చీఫ్ సూపరింటెండెంట్స్ ఆఫ్ ఆల్ సెంటర్స్ని, అలాగే కలెక్టర్ గారిని, అలాగే ఎన్టీఏ కోఆర్డినేటర్స్ని అందరినీ కోరుతున్నా 3 గంటలు ఖచ్చితంగా స్టూడెంట్కి సమయం వచ్చే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇటువంటి ఎక్కడ సమయాన్ని కోల్పోకుండా స్టూడెంట్ రాయవలసిందిగా కోరుకుంటున్నా. అది 1. 2, స్టూడెంట్కి చాలా బయోమెట్రిక్ చెయ్యాలి. ఎందుకంటే ఒకరి బదులు ఒకరు రాయొచ్చు, అన్ని జాగ్రత్తలు ఎన్టీఏ తీసుకుంటోంది, చెయ్యాలి నిజమే. కానీ చెయ్యాల్సింది ఎప్పుడు ఇస్తున్నారంటే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్లోనే 2 గంటల లోపలే మీరు కంప్లీట్ చేసుకోవాలి. సంతకాలు పెట్టించుకోండి, ఫోటోల మీద సంతకాలు పెట్టించుకోండి, ఆధార్ కార్డులు వెరిఫై చేయండి, ఐడీలు వెరిఫై చేయండి, లేదంటే ఓఎంఆర్లో మీరు సిగ్నేచర్స్ పెట్టించుకోండి. ఏదైనా సరే బిఫోర్ 2నే జరగాలని చెప్తోంది. కానీ వాళ్ళు ఆ టైంలో చేయట్లా. 2 to 5 ఎగ్జామ్ జరుగుతుంటే మధ్యలో వస్తారు, మీరు ఇక్కడ సంతకం పెట్టండి, మీరు ఇక్కడ బయోమెట్రిక్ కంప్లీట్ చేయండి అని కాలవ్యాపన చేస్తారు. అలా స్టూడెంట్ డీవేట్ అవుతున్నాడు మధ్యలో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. ఎన్టీఏ స్పష్టంగా నిన్న నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఏమనంటే 2 to 5 1 నిమిషం కూడా స్టూడెంట్ని ఎవరో డిస్టర్బ్ చేయకూడదు అని నోటీస్ అయితే ఇచ్చింది. ఇచ్చినప్పుడు మరి అక్కడుండే ఇన్విజిలేటర్స్, అక్కడుండే సెంటర్ హెడ్స్ కూడా దాన్ని పాటించాలి కదా. మీకేదో మధ్యలో పెట్టించుకుంటే టైం మీకు పని అయిపోద్దని పిల్లల్ని డిస్టర్బ్ చేస్తే ఆ 3 గంటల్లో ఏకాగ్రత కనుక వాళ్ళకి తప్పితే దాంట్లో కనుక 2-3 క్వశ్చన్లు పోతే వాళ్ళకి సీటు కోల్పోతే ఎవరు తీసుకుని వచ్చిస్తారు. కాబట్టి మీ బయోమెట్రిక్ ఏది కంప్లీట్ అవ్వాలన్నా 2:00 లోపలే కంప్లీట్ చేసి ఆ 3 గంటల సమయాన్ని స్టూడెంట్కి చక్కగా వాళ్ళు మనస్ఫూర్తిగా మనసు పెట్టి రాసే విధంగా వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇవ్వాలని మనస్ఫూర్తిగా చేతులు నమస్కరించి చీఫ్ సూపరింటెండెంట్స్ ఆఫ్ సెంటర్స్కి, ఇన్విజిలేటర్స్కి, అలాగే ఇలా జరగాలని మీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని అయితే కోరుకుంటున్నా. ఇవి 2. 3, టైం 3 గంటలు, ప్రతి నిమిషం చాలా ఇంపార్టెంట్. ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏమి ఇచ్చిందంటే ఒక క్లాక్ ఉండాలి, పెద్ద క్లాక్, పిల్లలకు చూసుకుంటా ప్రతి నిమిషము ప్రతి 5 నిమిషాలు చూసుకుంటా రాసే విధంగా ఉండాలని చెప్తున్నారు. కొన్ని సెంటర్స్ పెడుతున్నాయి, కొన్ని సెంటర్స్ ఆ ఫెసిలిటీ ఇవ్వట్లా. గడియారాలు తీసుకెళ్ళటానికి లేదు, వాళ్ళు ఏదో హాఫ్ అన్ అవర్ బెల్ల కొడతారు, ఆ బెల్ల ప్రకారం వాళ్ళు చూసుకోలేరు. ఇలా ఎగ్జామ్ రాస్తే కూడా ఒకసారి క్లాక్తో ఇంకెన్ని నిమిషాలు జరిగింది ఏంటని చూసుకుంటా రాస్తారు. ఆ రాసేటప్పుడు క్లాక్ కనుక పెట్టకపోతే ఆటోమేటిక్గా కొంత ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ప్రతి సెంటర్లోనూ అలా ప్రతి రూమ్లోనూ క్లాక్ ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని, అలాగే ఎండాకాలము, మండుటెండకాలము కొన్ని సెంటర్స్లో మనకి వాటర్ ఫెసిలిటీ సరిగ్గా పెట్టట్లా, తీసుకెళ్తున్నారు బాటిల్స్, ఒక్కోసారి ఒక బాటిల్ సరిపోవట్లా, మళ్ళీ వాటర్ కావాలంటే
దగ్గరలో ఉండదు. ఎగ్జామినేషన్ మానేసి మధ్యలో మళ్ళీ వాటర్ తాగి రావాలి, 2 నిమిషాలు 3 నిమిషాలు పోతుంది. అలా కాకుండా తగిన వాటర్ సదుపాయం మండు టెండర్లో సరిగ్గా సెంటర్స్లో ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నా. ఆ తర్వాత ఫెసిలిటీస్ ఏమండి, మీరు స్కూల్స్ ఇవ్వండి, మున్సిపల్ స్కూల్స్ లేకపోతే ఇంకోటి ఇవ్వండి, కానీ వెళ్తుండాలి కదా సార్. ఎగ్జామ్ రాసేటప్పుడు కరెక్ట్గా ట్యూబ్ లైట్స్ ఉన్నాయా, ఫ్యాన్లు ఉన్నాయా, ఇవి కూడా చూసుకోకుండా ఇటువంటి ప్రతిష్టాత్మకమైన ఎగ్జామినేషన్ పెడితే పిల్లలకి నష్టం జరుగుతుంది. కాబట్టి ఫ్యానుల్లో కానీ వెలుతురులో కానీ బెంచీలు ఏర్పడే సీటింగ్ అరేంజ్మెంట్లో కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఏర్పరిచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ కలెక్టర్ గారిని కానీ లేకపోతే పత్రికాముఖంగా కోరుతోంది అక్కడ ఉండే చీఫ్ సూపరింటెండెంట్స్. వీళ్ళకి ఇది జీవిత కళ డాక్టర్ అవటం అనేది. ఆ జీవిత కళను వాళ్ళు నెరవేర్చుకోవటానికి కావలసిన ఆ 3 గంటల సమయాన్ని చాలా స్మూత్గా, చాలా కూల్గా పిల్లలు రాసే విధంగా డిస్టర్బెన్స్ లేకుండా ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ 2 చేతులు పెట్టి జీవించి అందరూ పేరెంట్స్ తరపున, పిల్లల తరపున, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తల్లిదండ్రుల తరపున, విద్యార్థుల తరపున కోరుకుంటున్నాను. మీ పత్రికా ప్రతినిధులందరికీ కూడా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ ఒక కోరిక. ఎన్నో వార్తలు మీరు రాస్తున్నారు. అందులో చాలా వార్తలు కొన్ని ప్రజలకు పబ్లిక్ ఉపయోగించేవి, ఉపయోగించలేనివి. కానీ ఇది నిజంగా కూడా ఈ రోజున 22 లక్షల మంది ఇండియాలో నీట్ ఎగ్జామినేషన్ గురించి ప్రిపేర్ అవుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో 1,50,000 వరకు ప్రిపేర్ అవుతున్నారు. తెలంగాణ, హైదరాబాద్లో, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో. ఇటువంటి ఎగ్జామినేషన్ని మీరు కూడా కొద్దిగా అవేర్నెస్ తీసుకొచ్చి, మీరు ఎప్పుడైతే 4 సార్లు చెప్పారో అందరూ కూడా ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో మీరందరూ ఇలా నడపాల్సిందే, తల్లిదండ్రులు ఇలా కోరుకుంటున్నారు, పిల్లలు ఇలా కోరుకుంటున్నారని మీరు 4 సార్లు ఎప్పుడైతే చెప్పారో అది ఆటోమేటిక్గా వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళు తప్పులు జరగనివ్వరు. తద్వారా పిల్లలు జాగ్రత్తగా 3 గంటల ఎగ్జామినేషన్ రాసి రేపొద్దున వాళ్ళకి కావాల్సిన కళను నెరవేర్చుకోగలుగుతారు. ఇదే నా భావము. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి మీ అందరినీ పిలిచి ఈ విధంగా 3వ తారీఖు ఎగ్జామ్ అయితే 1వ తారీఖు పెడతానికి కారణం ఏంటంటే మీరందరూ దీంట్లో సహకరిస్తారని. ఇది ఒక ప్రజాభిప్రాయంగా, ఈ ప్రజాభిప్రాయాన్ని మనం అందరం కూడా పబ్లిక్లో తీసుకెళ్లే విధంగా, ఆ అవేర్నెస్ తీసుకెళ్లే విధంగా, అందరినీ అలర్ట్ చేసే విధంగా, ఆ ఎగ్జామినేషన్ చక్కగా జరిగే విధంగా చూసే దాంట్లో మన పాత్ర, మన రోల్ కూడా ఉండే విధంగా మీరందరూ చేస్తారని మనస్ఫూర్తిగా సవినయంగా మిమ్మల్ని కోరుకుంటూ, ఇది ఈరోజు నేను మీ అందరికీ తెలియజెప్పే విషయం. మే 3వ తారీఖు అనేది వెరీ క్రూషియల్ ఫర్ ద యాస్పిరెంట్స్ ఆఫ్ మెడికోస్. ఆ రోజున ఆ మెడికోస్ అందరూ కూడా వాళ్ళ కళలను నెరవేర్చే విధంగా ఈ నీట్ ఎగ్జామినేషన్ 3 గంటలు స్మూత్గా, సజావుగా, ఏ చిన్నపాటి డిస్టర్బెన్స్ లేకుండా పిల్లలకి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఇలా పిలిచినప్పుడు వచ్చి మా యొక్క విషయాలని మీరు తెలియజేయడానికి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా, ఆ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా సవినయంగా నా నమస్కారాలు, సవినయంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ, దీన్ని వివరంగా మీరు కొద్దిగా ఫ్రంట్ లైన్లోనే పబ్లిక్లోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ అవేర్నెస్, ఆ అలర్ట్నెస్ అందరికీ దీన్ని ఎగ్జామినేషన్ నడిపే ఎన్టీఏ, అలా అయితే కలెక్టర్స్ ఆధ్వర్యంలో జరిగే గవర్నమెంట్ పీపుల్, అలాగే ప్రతి సెంటర్లో ఉన్న సెంటర్ హెడ్స్, ఇన్విజిలేటర్స్ అందరికీ ఒక అలర్ట్నెస్ తీసుకెళ్లే విధంగా మీరు దీన్ని తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.